మీ విలేకరులను పంపించండి. 4 సంవత్సరాలు ఆపేశాడండి భోగాపురం ఎయిర్పోర్ట్. ఎన్నికలకు ముందు మళ్ళీ కొబ్బరికాయ కొట్టాడు. అసలు అవసరం లేదని చెప్పాడు. మీకు వీడియో పంపించినా మీ టీవీలో వేస్తారా? సరే, ఇప్పుడు వాళ్ళు పంపించే టైంకి ప్రభుత్వం మారింది కాబట్టి మేము ప్రారంభించలేకపోయాము, మేము కంప్లీట్ చేసిందని అంటున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభించినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి ఇది అవసరం లేదు, రైతులు మీకు అన్యాయంగా మీ భూములు లాక్కున్నారు, నేను కోర్టులో కేసేసి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పినటువంటి వీడియోలు బోర్డులు ఉన్నాయి. మీకు కావాలంటే పంపిస్తా, మీరు ఒకసారి ప్లే చేయండి ప్రైమ్ లైన్ లో. కాబట్టి అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి ఒక్క సీటు ఆ ప్రాంతంలో ఒక్క సీటు రాలా. విశాఖపట్నంలో ఇవాళ కాగ్నిజెంట్ వచ్చింది, అది కూడా ఈయనే తెచ్చాడా? టీసీఎస్ వచ్చింది, అది కూడా ఈయనే తెచ్చాడా? ఇవాళ గ్రీన్ ఫీల్డ్ సంబంధించినటువంటి అనేక ఫ్యాక్టరీలు వచ్చింది. ఇవాళ ఆయన హయాంలో లూలు గ్రూప్ వెళ్ళిపోయింది, ఆదాని డేటా సెంటర్ వెళ్ళిపోయింది, అనేక కంపెనీలు, జాకీ వెళ్ళిపోయింది, అమర్ రాజా వెళ్ళిపోతే వెళ్ళిపోండి, మాకేం నష్టం లేదు, ఆంధ్రప్రదేశ్ పోతే పోండి అని చెప్పి ఓపెన్ గా సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి వాళ్ళ భారతదేశంలో వచ్చినటువంటి పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కి వచ్చినాయని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ లోక్సభలో చెప్పింది లిఖిత పూర్వకంగా. భారతదేశంలో వచ్చినటువంటి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కి 20% వచ్చినాయని, 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. మీరు చూడండి, ఇంకా వస్తాయి. ఇప్పుడు అరసరాల మెట్లు చెప్పాలిగా. నేను జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాను, ఆయన ఒప్పుకున్నాడు, కారణాల వల్ల అది అప్పుడు అవ్వలేదని ఆయన చెప్పాలిగా. ఆయన ఏం చెప్పాడు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని మమ్మల్ని ఆహ్వానించారు, మేము దీన్ని ప్రారంభం చేయడానికి సంతోషంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ ఒక స్టీల్ హబ్ కింద మారేటువంటి పరిస్థితి ఉందని వాళ్ళ అబ్బాయి మొత్తం చెప్తా ఉన్నారు. ఇది కూడా మాదే. ఇక ఆయన ఏం చెప్తారంటే అమరావతి కూడా నేనే అంకురార్పణ చేశాను, నేనే కట్టాలనుకున్నాను, దాన్ని చంద్రబాబు కట్టేస్తున్నాడు అని చెప్పి కూడా రేపు ఎల్లుండి ప్రారంభోత్సవం వచ్చి చెప్తారు. పోలవరం చూసాం కదా, 78% పనులు కంప్లీట్ అయితే ఆపేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పి దాన్ని పండ పెట్టి డయాఫ్రామ్ వాళ్ళని పగలగొట్టించేసి నాశనం చేసి వదిలేశాడు ఆయన హయాంలో. ఇవాళ విశాఖపట్నంలో ఎవరిని అడిగా చెప్తారు. మీరు మీ విలేకరులను పంపించి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక ఆఫీస్ కానీ, ఒక పరిశ్రమ కానీ, ఒక కంపెనీ కానీ వచ్చిందా అని చెప్పి ఎవరినైనా అక్కడ ప్రజల్ని అడగమనండి. నేనేదో తెలుగుదేశం అధికార ప్రతినిధిగా నేను చెప్పడం కాదు. ఆయన హయాంలో 600